బాబు, ఆ బండిని ఫాలో చెయ్యి త్వరగా. కాస్త త్వరగా పోనివ్వు. ఇక్కడ సర్ప్రైజ్ పార్టీ ఉందా? అలా అనిపించడం లేదే. ఎలాంటి శబ్దం వినిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు. అయినా ఇది పబ్లా కూడా అనిపించట్లేదు. ఇప్పుడు నాకు అర్థం అయ్యింది, ఈ మనిషి చూడ్డానికి ఉన్నంత మంచివాడు కాదు. ఇతని జీవితంలో ఏదో రహస్యం దాగుంది. లేదంటే నలుగు పండుగ రోజు అబద్ధం చెప్పి ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇది శీల జీవితానికి సంబంధించిన విషయం. ఏదేమైనా సరే నేను ఈ మనిషి గురించి నిజాన్ని తెలుసుకునే తీరాలి. ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి? ఆ కిటికీ తెరిచే ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కచరీ, ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీ రోహన్ని నీ దగ్గరికి రాకుండా అస్సలు ఆపలేరు. కచరీ ఇంకా రోహన్ ఇంత దగ్గర. షీలా పెళ్లిని ఆపి తీరాల్సిందే. ఇప్పుడు అర్థమయ్యింది, కజరీ ఈ ఇంటి పని మనిషి కాదు, రోహన్ గారి ప్రేమికురాలు. అందుకే ఆ హారం తన మెళ్ళలో ఉంది. మరి షీలను ఎందుకు పెళ్లి చేసుకోవడం? తన జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం? నేను రాజ్గారికి అంతా చెప్పే తీరాలి. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి.
తను తను మనల్ని పూర్తిగా చూసేసింది. నీకు తెలియలేదా తను నీ వెనకే వస్తుందని? నాకెలా తెలుస్తుంది? తను తన ఫ్యామిలీతో బయటికి వెళ్తుంది అనుకున్నాను, ఇక్కడికి వస్తుంది అనుకోలేదు. అదంతా తర్వాత. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అమ్మ చెప్పింది నిజమే. సరిత గారికి పూర్తిగా నా మీద అనుమానం వచ్చింది. తన్ని ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ నెట్వర్కే రావడం లేదు. నేను రాజ్ గారితో మాట్లాడడం చాలా అవసరం. నేను రోహన్ గురించి అంతా చెప్పాలి. ఒకవేళ వాళ్ళిద్దరూ పారిపోయారంటే, వాళ్ళిద్దరూ తప్పించుకుంటే, అప్పుడు నా దగ్గర ఎలాంటి ఆధారం ఉండదు. ఒకవేళ నువ్వు ఎలాంటి పని అప్పచెప్పకపోతే మరి సరిత గారు ఎందుకు చెప్తారు ముఖ్యమైన పని ఉందని? అనవసరంగా ఇరుక్కుని ఉంటుంది. ఏ ఇబ్బందులు ఉందో ఏమో. అదేమిటంటే నాకు మీ కోడలు చూపు అంత మంచిగా అనిపించటం లేదు. ఎప్పుడు చూసినా తను నా కొడుకు మీద పడాలని చూస్తోంది. అసలు అణుకువనేదే లేదు. రోహన్, బయటికి రా. నువ్వు కజరీతో కలిసి ఉండడం నేను చూశాను. చూడు, ఇంకా ఏమీ దాచలేవు. నాకు నిజం ఏంటో తెలిసిపోయింది. కజరీ, బయటికి రా. లైట్లు ఆపేసినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు. నాకు మీ ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు మీరిద్దరూ బయటికి రాకపోతే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. నేను షీలా జీవితం నాశనం అవుతుంటే చూడలేను. ఇద్దరు బయటికి రండి. రోహన్, మీరు వింటున్నారా? నేను గనక ఇంట్లో అందరికీ నిజం చెప్పానంటే అప్పుడు షీలా నా మాటల్ని నమ్ముతుంది, మీ మాటలు నమ్మదు. మర్యాదగా బయటికి రండి, లేదంటే చాలా గొడవ అయిపోతుంది. మీకే చెప్పేది, బయటికి రండి. ఏయ్, ఏంటి నువ్వు ఎలా చేసావు? ఒకవేళ తను చనిపోయిందంటే నా మెడకి ఉరితాడు పడుతుంది తెలుసా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఫోన్ కలవడం లేదు కదా? ఫోన్ ఆపేసి కూర్చుంది కదా మహారాణి. ఏదో రాజకార్యం వెలగబడుతూ ఉండుంటుంది. బయట ఎంత వర్షం పడుతుందో చూసావా నువ్వు? ఇలాంటి సమయంలో రిక్షా దొరకడం ఎంత కష్టం అవుతుందో నీకు తెలుసా? నీ పని కోసం వెళ్ళింది, కానీ నువ్వు తన్నే తిడుతున్నావు. ఒకసారి ఫోన్ లైన్ కలిస్తే తను ఎక్కడుందో తెలుస్తుంది. ఏమన్నావు నువ్వు? తను పని మీద వెళ్ళిందా? ఏ పని మీద? అయినా తను పెళ్లి జరిగే పనులేమీ చేయడం లేదు. పెళ్లి ఆపించే పనులే చేస్తోంది, అది తెలుసుకో. నేను కళ్ళారా చూశాను. రోహన్ గారి వెనక తోకలాగా తిరుగుతూనే ఉందది. ఆపమ్మా. సరిత గారి గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? ఇలా అనవసరంగా నువ్వు నోరు బారేసుకోకు. సరిత గారు ఎంతో మంచి మనసున్న మనిషి. షీలాని తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. తను ఎప్పుడు అలాంటి పని చేయదు. నీకు నాకు షీలాకి ఇబ్బంది కలిగే పని అస్సలు చేయదు. ఇంకా నేను భరించలేను, కానీ నువ్వు వెళ్ళే ముందు వెళ్ళిక్కడి నుంచి. నువ్వు ఇదంతా భరించక తప్పదురా. నా వల్ల కాదు, ఆ మహారాణి వల్ల. నాకు తెలుసు నువ్వు ఈ రోజు నా మాట నమ్మవు అని. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. ఒకవేళ ఆ జిడ్డు మొహం దాని వల్ల నా కూతురు పెళ్లిలో ఏవైనా గొడవ జరిగిందంటే అప్పుడు నేను దాన్ని ప్రాణాలతో విడిచిపెట్టను. అయితే అదైనా ఉండాలి, లేదా నేను. ఇదిగో షీలా, నువ్వు ఇదంతా వినడం చాలా మంచిదైంది. అరే, దాన్ని బాగా వెనకేసుకుని వస్తావు కదా. ఇక భగవంతుడి ప్రార్థించు, నీ పెళ్లి జరక్క ముందే చెడిపోకుండా ఉండాలి అని. ఏం కాలేదు, తనకింకా ఊపిరాడుతుంది. ఓ మై గాడ్, రాజు నుండి ఫోన్ వస్తుంది. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు తెలియడం లేదు. ఒకవేళ తన భర్త ఇక్కడికి వచ్చినా లేక తను వాళ్ళ ఇంటికి వెళ్ళినా మన పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఒకవేళ రాజ్ ఏ క్షణమైనా తను వెతుక్కుంటే ఇక్కడికి రావచ్చు. హుఫ్. హలో హలో అమ్మా, నేను చాలా పెద్ద సమస్యలు ఇరుక్కున్నాను.
నువ్వే వెళ్ళి గోతులో పడ్డావుగా ఇప్పుడు నువ్వే ఆలోచించు బయటికి ఎలా రావాలి అని. ఒకవేళ నా మాట గనక విని ఉంటే, కాస్త ఓపిక పట్టి ఉంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అమ్మా ప్లీజ్ ఈసారి కాపాడు. ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను ప్లీజ్. సరే, నాకు ఆలోచించడానికి కాస్త టైం ఇవ్వు. నేను ఆలోచించి చెప్తాను మనం ఏం చెయ్యాలి అని. నేను వెళ్ళి చూస్తాను సరిత గారు ఎక్కడున్నారు. ఈ రోజు వరకు ఎప్పుడు ఇంత ఆలోచించలేదు. ఏమైంది? సరిత గారు నాకు దారిలో పడిపోయి కనిపించారు. భగవంతుడా, చూసావా రాజ్, ఏదైతే చెప్పానో అదే జరిగింది కదా. కొంచెమైనా సిగ్గుందా దీనికి? మనకి కాబోయే అల్లుడు గారి ఒళ్ళో ఎలా ఉయ్యాలు ఊగుతోందో చూడు. ఒకవేళ ఎవరైనా చూసారంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మన మొహం మీద ఉమ్మేస్తారు. చూస్తూ ఉండు. సరిత గారి పరిస్థితి కనిపించటం లేదా నీకు? చాలే ఆపు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? రోహన్, ఇంత రాత్రిపూట వదిన మీతో పాటు అంటే నా ఉద్దేశం వదిన మీకు ఎక్కడ కనిపించింది? అది యాక్చువల్లీ నేను ఒక పార్టీకి వెళ్ళాను. అక్కడ నుంచి తిరిగి వస్తూ ఉంటే నేను రోడ్డు మీద చూసేసరికి సరిత గారు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. నాకేం అసలు అర్థం కాలేదు. నేను మీకు ఫోన్ కూడా ట్రై చేశాను, కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అందలేదు. అందుకే నేనే స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చాను. సంతోషం బాబు, చల్లగా ఉండు. బామ్మగారు, ఇందులో నేను చేసింది ఏం లేదు. యాక్చువల్లీ ఇది నా బాధ్యత. సరే అండి, నేను వెళ్ళొస్తాను. అరే బాబు, మున్ని త్వరగా టవల్ తీసుకునిరా. చూడు బాబు, నువ్వు పూర్తిగా తడిచిపోయావు. అది నా కోడలి మూలంగా. కొన్ని రోజుల్లో పెళ్ళుంది కదా. ఒకవేళ నీకు జ్వరం వచ్చిందంటే నేను వేడి నీళ్ళు ఏర్పాటు చేస్తాను. బాగా స్నానం చేసి వెళ్ళండి. అలాగే నేను మీకు రాజ్ బట్టలు తీసిస్తాను. అది వేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. చూడండి ఆంటీ, మీరు అనవసరంగా శ్రమ పడకండి. నాకేం పర్వాలేదు. చూడు బాబు, నువ్వు నాతో ఇలా మాట్లాడకూడదు. నీకు కాబోయే అత్తగారిని కదా, నా మాట వినాలి. సరేనా? రండి. ఏదో విషయం ఉంది. అల్లుడు గారు నిజం చెప్పడం లేదు. అన్నయ్య, కాస్త రోహన్కి నీ షర్ట్ ఇస్తావా? షీలా, నువ్వు అమ్మ మాటలేమీ పట్టించుకోకు. నీకు తెలుసు కదా తను ఎలా ఆలోచిస్తుందో. సరిత గారు ఎప్పుడూ కోరుకోదు నీ సంబంధం తెగిపోవాలి అని. అది నీకు తెలుసు కదా.
ఏమైంది రోహన్ గారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేదు. మరి ఉన్నట్టుండి మీరు ఇలా చూడు షీలా, మనిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. కానీ ఇంట్లో ఒకరు మనిద్దరి పెళ్లి జరగకుండా చేయాలనుకుంటున్నారు. ఎవరు? తనెవరో కాదు, మీ వదిన. ఏంటి? అవును, తను మన పెళ్లి జరగకూడదనుకుంటుంది. కానీ రోహన్, తనెందుకు అలా చూస్తుంది? వదినే కదా స్వయంగా ఇంట్లో అందరినీ ఒప్పించింది. రోహన్ చూడు, నా మీద ఒట్టేసి చెప్పు, అసలేం జరిగిందో నిజం చెప్పు. లేదంటే మన ప్రేమ మీద ఒట్టే. చెప్పండి, ఏం జరిగిందో నిజం చెప్పండి ప్లీజ్. సరే, నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీకొక నిజం చెప్తాను. నిజానికి మీ ఇంట్లో వాళ్ళకి నేను అబద్ధం చెప్పాను. అదే మీ వదిన గురించి. తను నాకు దారిలో కనిపించలేదు, కళ్ళు తిరిగి పడిపోలేదు. తనకు నేనంటే ఎంతో ఇష్టం. నీకు తెలుసు కదా, మీ వదిన నన్ను పెళ్లి చేసుకోవాలన్న విషయం. నేను తన్ని కాదన్నాను. బహుశా తను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇక తను ఈరోజు ఎలాంటి పని చేసిందంటే, అది చెప్పడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది షీలా. రోహన్ ప్లీజ్ నాకు చెప్పండి, నేనంతా తెలుసుకోవాలి. ఏమైంది ఈరోజు? అలాగే, ఇప్పుడు ఎలా అయితే నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చానో, అదే విధంగా మా ఇంటి బాత్రూమ్ నుంచి నేను స్నానం చేసి బయటకు వచ్చాను. నేను షర్ట్ వేసుకుందాం అనుకునే లోపు అప్పుడు మీ వదిన నన్ను రోహన్ ఏంటి? ఏం చేసింది వదిన? నన్ను గట్టిగా వాటేసుకుంది. లేదు, వదిన ఎలా అలా చేయగలదు? వదిన ఇలా ఎప్పటికీ చేయదు. తను ఈ విధంగా. నాకు తెలుసు ఇలా నువ్వు నా మాటలు అస్సలు నమ్మవు అని. నేను నీకేమవుతానని. కానీ మీ సరిత వదిన, తను మాత్రం చాలా మంచిది. ఇంట్లో అందరినీ తనే చూసుకుంటుంది. ఎవరు బాధపడినా తను చూడలేదు. కానీ ఇది నిజం షీలా, నేను తన్ని కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను. కేవలం నిన్నే. ఇక ఈ ప్రేమకి అర్థం కేవలం 2 శరీరాల కలయిక కాదు, 2 మనసుల కలయిక అవుతుంది. నేను అర్థం చేసుకోగలను. తనకి పెళ్లి జరిగి 10 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ రోజు వరకు తన భర్త తన్ని ముట్టుకోలేదు. తను కూడా అందంగానే ఉంటుంది. తనకి కొన్ని కోరికలుంటాయి కదా. బహుశా అందుకేనేమో తను అంతగా దిగజారిపోయింది. ఈ సరిత అనే అమ్మాయి నుండి విముక్తి పొందడానికి ఒక్కటే దారి ఉంది. అదేంటో త్వరగా చెప్పమ్మా. మన చేతికి బుర్ర తంటుకునే లోపు దాన్ని ఎదుటి వాళ్ళ మీదికి తోసియ్యాలి.